హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శనక్కాయ పప్పుల పచ్చడి అండి. శనక్కాయ పచ్చిమిర్చి టమాటా పచ్చడి. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో పొంగల్ చేసుకున్నాం. అందులోకి కాంబినేషన్ పచ్చడి అయితే బాగుంటుందని చెప్పి పచ్చడి చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సినవి ఏంటంటే ఇట్లా పల్లీలు, శనక్కాయ పప్పులు, చింతపండు, పచ్చిమిరపకాయలు, టమోటా, ఉల్లిపాయ, వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇట్లా పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ అయితే తక్కువ వేసుకోవాలి. కారం తక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. కానీ కొన్ని ఇప్పుడు వచ్చే మిరపకాయలు బాగా మంట ఎక్కువ ఉన్నాయండి, అందుకని కొంచెం తగ్గించుకోవాలి. శనక్కాయ పప్పులు వేస్తున్నాను చూడండి, చేత్తోనే, గంట కూడా పెట్టకుండా చేత్తోనే వేయించుకుంటాం మేము. అంత ధైర్యం మాకు, కాలిద్ది అనే భయం లేకుండా చేయి పెట్టి అట్టా ఇట్టా తిప్పి చూడండి. ఇప్పుడు పెట్టిందండి గంట. సరే, అట్లా వేయించుకోవాలండి. వేయించుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల అది వేగే లోపల ఒకటి అండి, నా వేయించుకోవాలి. అప్పటి వరకు ఒక మాట అండి, నాకు ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వ్యూస్ రావడం లేదు. అంటే ఎందుకంటే నా వీడియోలు క్లారిటీ ఉందో లేదో, అదే నా తప్పు ఏంటో నాకు తెలియదని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఈరోజు కూడా చెప్తున్నానండి, మీరు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ షేర్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎందుకు మానిటైజేషన్ కావట్లేదో నాకు ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. ఇదండి, ఇట్లా మళ్ళీ బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయలు 3 వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చాలండి. టమాటాలు ఇప్పుడు కిలో వచ్చేసి 80 రూపాయలు ఉన్నాయండి. ఇంకా టమాటాలు ఎక్కువ వేస్తే బాగుంటుంది, కానీ నేను రేట్ ఎక్కువ ఉన్నందువల్ల ఒక 4 టమాటా అయితే మీడియం సైజు చిన్నవి తీసుకొని వేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు అన్నీ రేట్లేనండి, కూరగాయలు రేట్లు ఉన్నాయి బాగా. అందుకని కొద్దిగా టమాటా కొంచెం తక్కువ వేసి చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్నాము. టాపిక్ వచ్చేసి ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, అందుకని చెప్పి ఉదయాన్నే పొంగల్ చేసుకున్నామండి. పొంగల్ అంటే మేము ముస్లిమ్స్ కదా, పులగం పచ్చడి అట్లా చేసుకుంటాము, కిచిడి టైప్లో. ఇది అట్లా కాదండి, పొంగలి అంటే పొంగలి పెసరపప్పు బియ్యంతో చేసేది. అది ఇంకోసారి నేను చేసినప్పుడు చూపిస్తా, చేయడమే ఎప్పుడో ఒకసారి. అందుకు అది తొందరగా కావాలని చెప్పి చేయలేదు. దానికి తాలింపు వేసుకోవడానికి ఇట్లా పక్కన పొయ్యి మీద తాలింపు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకొని వేయించుకున్న పల్లీలు దీంట్లో వేసుకొని మిక్సీలో, నేను మామూలుగా అయితే రోట్లో దంచి చూపించాలనుకున్నా కానీ టైం కుదరలేదండి, టైం లేదు. ఈసారి ఎప్పుడైనా చింతకాయ తొక్కు పచ్చడి అట్లాంటివి చేసినప్పుడు నేను దంచి చూపిస్తా. మిక్సీకి వేసి ఇలా పొడి చేసుకున్నానండి. పొడి చేసుకున్న దాంట్లో కొద్దిగా అవన్నీ మనం టమాటాలు అవన్నీ మగ్గనిచ్చాం కదా, అవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకొని కొంచెం ఆ చింతపండు కూడా దాంట్లోనే వేయాలి. దాంట్లోనే వేసి ఆ చింతపండు కూడా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. మనం దంచేటప్పుడు అయితే రాళ్ళ ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి, కానీ ఇప్పుడు ఇది మిక్సీలో కదా, అది ఒక చోట అట్లే ఉంటుందని చెప్పి రాళ్ళ ఉప్పు వేయకుండా సాల్టే వేసాను. అంటే నేను చేత్తో వేస్తున్నానని అనుకోవద్దు, అది నా అలవాటు. నేను చేత్తోనే ఏదైనా కొలత అట్లా పెట్టుకోనండి. నేను ప్రతిదానికి ఏదో నాకు తెలిసిన విధంగా నేను చేసేస్తా మా స్టైల్లో. అంటే మా ఊరు సైడ్ ఎట్లా చేసుకుంటామో మేము అట్లే చేసి చూపిస్తున్నాం. మా ఇంట్లో నేను ఎట్లా చేస్తానో అదే చేస్తున్నానండి. అనుకోండి, అది పొంగలి చేశాను.
చేసి ఫస్టే చేసున్నానండి. ఇంక ఇప్పుడు తినాలి. నా వీడియోలు నచ్చితే నాకు మీరంతా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను కొంచెం వీడియోలు తీసుకొని కొద్దిగా జుబేదా గారు అంత కాకపోయినా కొద్దిగా మా గిద్దలూరు నుంచి మా ఫాతిమా వచ్చిందని కొంతమంది అన్నా చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఇట్లా ఇట్లా అదండి నేను చేసిన పొంగలి పచ్చడి, శనక్కాయ పప్పుల పచ్చడి. శనక్కాయ పప్పులు అవి పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు వేసి పచ్చడి. అంటే దీంట్లోకి పప్పుల చట్నీ అయినా చేసుకోవచ్చు, కానీ ఈ చట్నీ అయితే బాగుంటుందని చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.